హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మనం ఇండియన్ పాలిటీ గవర్నెన్స్లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. సో భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక సుదీర్ఘమైన రాజ్యాంగంగా ఐవర్ జెన్నింగ్స్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంను సుదీర్ఘమైన రాజ్యాంగం అని ఎందుకంటామంటే, సో ఈ రాజ్యాంగం అనేది 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభ ద్వారానే పూర్తయినది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కోసం చేయబడినటువంటి అనేక రాజ్యాంగ చట్టాలు మన రాజ్యాంగ నిర్మాణానికి పునాదులుగా పనిచేశాయి. కాబట్టి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో రాజ్యాంగ పరిపాలన, చట్టబద్ధమైన పరిపాలన ప్రారంభమైంది. ఆ పరిపాలనలోని అనేక మౌలిక అంశాలు, పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు మన రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడ్డాయి. కాబట్టి భారత రాజ్యాంగమును సుదీర్ఘమైన రాజ్యాంగంగా పేర్కొంటారు. బిసి రావత్ అనేటువంటి చరిత్రకారుడు భారత రాజ్యాంగ చరిత్ర ఈస్ట్ ఇండియా కంపెనీ రావడంతో ప్రారంభమై భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే వరకు కొనసాగినట్టుగా చెప్పారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు వచ్చింది? 1600 సంవత్సరంలో వచ్చింది. సో 1600 సంవత్సరం డిసెంబర్ 31లో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వాణిజ్యపరమైన సంస్థ వర్తకం చేయడం కోసం ఏర్పడినటువంటి సంవత్సరం. భారతదేశానికి వచ్చినటువంటి సంవత్సరం కాదు ఇది. భారతదేశంతో పాటు తూర్పు దేశాలలో వర్తకం చేయడం కోసము బ్రిటిష్ ప్రభుత్వం చేత ఆమోదం పొంది అధికారంతో ఒక చట్టబద్ధ సంస్థగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినటువంటి సంవత్సరమే 1600 సంవత్సరం డిసెంబర్ 31. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికారంతో ఏర్పడినటువంటి చట్టబద్ధ సంస్థ అంటాం. అంతేకాకుండా ఇది పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ. అంటే ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వాటా ఉంటుంది మరియు ప్రైవేట్ వర్తకుల యొక్క వాటా ఉంటుంది. ఇది చట్టబద్ధ సంస్థ. ఓకేనా? ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థ బ్రిటిష్ రాణి మొదటి ఎలిజబెత్ కాలంలో చార్టర్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ. మరి భారతదేశంలో ఈ సంస్థ రావడానికంటే ముందే యూరోప్ ఖండంలోని పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి ఒక వర్తక సంఘం అప్పటికే భారతదేశంలో వర్తకం చేస్తుంది. ఆ వర్తక సంఘం పేరు ఎస్టోడా ఇండియా. సో ఎస్టోడా ఇండియా అనేటువంటి వర్తక కంపెనీ, వాణిజ్యపరమైనటువంటి కంపెనీ పోర్చుగీస్ కంపెనీ అంటాం. ఈ కంపెనీ 1500 సంవత్సరంలోనే భారతదేశంలోకి ఎంటర్ అయి భారతదేశంలో చాలా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకొని లాభదాయకమైనటువంటి వర్తకం చేస్తుంది. పోర్చుగీస్ వర్తక కంపెనీ వచ్చిన సుమారు 100 సంవత్సరాలకు ఇంగ్లాండ్ దేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో వర్తకం చేయడానికి వస్తుంది. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటుగా ఇతర యూరోపియన్ కంపెనీస్ కూడా, మనకు డచ్ వారి కంపెనీ కానీ, ఫ్రెంచ్ వారి కంపెనీ కానీ, అంతకుముందే వచ్చినటువంటి పోర్చుగీస్ వర్తక కంపెనీలు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి వాటి ధ్యేయము వాణిజ్యమే, వర్తకమే. సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం ఈ కంపెనీస్ వస్తున్నాయి. అయితే ఈ కంపెనీస్లలో వాటి పోటీతో పాటు, అంటే పోర్చుగీస్ కంపెనీ నుండి ఇంగ్లాండ్ వర్తక సంఘం అనేటువంటిది ఆధిపత్యం కోసం, ఎస్టోడా ఇండియా కంపెనీపై ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం కోసం, ఈస్ట్ ఇండియా కంపెనీపై ఇతర వాణిజ్య సంస్థల యొక్క ఆధిపత్యం కోసం మనకు యుద్ధాలు కూడా జరుగుతూ ఉండేవి. అయితే ఆ వాణిజ్య సంస్థల మధ్య, ఆ వర్తక సంఘాల మధ్య, ఆ వర్తక కంపెనీల మధ్య జరిగేటువంటి యుద్ధాలు అనేటువంటివి అక్కడికి పరిమితమైతే సరిపోయేది. కానీ అవి స్వదేశీ రాజుల యొక్క జోక్యానికి కూడా కారణమైనవి. సో ఆ స్వదేశీ రాజుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక పరిపాలనా సంస్థగా మారడానికి కారణమైంది. సో అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి వాణిజ్య సంస్థ ఇతర కంపెనీలపై ఆధిపత్యమే కాకుండా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకున్నది. ఆ స్వాధీనం చేసుకోవడం వలన అది పరిపాలనా అధికారాలను కలిగి ఉంది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పరిపాలన చేయడం కోసం బ్రిటిష్ పార్లమెంటు అనేక రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు చేశారు. ఆ చట్టాలన్నీ కూడా మన భారత రాజ్యాంగ నిర్మాణానికి దోహదపడ్డాయి అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అందుకే దీన్ని భారత రాజ్యాంగ
సుదీర్ఘమైనటువంటి చరిత్రగా బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు పేర్కొంటూ 6 దశలుగా దీన్ని వర్గీకరించారు. 1600 సంవత్సరం నుండి 1950 సంవత్సరం వరకు మొత్తం భారత రాజ్యాంగ చరిత్రగానే, భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంగానే తీసుకుని 6 దశలుగా వర్గీకరించారు. ఈ 6 దశలలో మొదటి దశ వచ్చేసి మనకు 1600 సంవత్సరం నుండి 1773 వరకు. రెండవ దశ వచ్చేసి 1773 నుండి 1858 వరకు. మూడవ దశ వచ్చేసి 1858 నుండి 1909 వరకు. నాలుగవ దశ వచ్చేసి 1909 నుండి 1935 వరకు. ఐదవ దశ వచ్చేసి 1935 నుండి 1947 వరకు. ఇక చివరి దశ 6వ దశగా 1947 నుండి 1950 జనవరి 26 వరకు అని చెప్పేసి ఈ చరిత్రకారుడు, ఎవరా చరిత్రకారుడు? బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు ఇలా భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వర్గీకరించారు. సో ఇందులో ఒక్కొక్క దశలో ఏ విధమైనటువంటి రాజ్యాంగ చట్టాలు చేయబడ్డాయి, ఏ విధమైనటువంటి పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది, సో అవి రాజ్యాంగ నిర్మాణానికి ఎలా దోహదపడ్డాయి అనేటువంటిది మనం దీన్ని చదువుతాం. దీన్నే మనకు భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే పాఠ్యాంశంగా మనకు సిలబస్లో ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అని అంటానంటే, ఈ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి రాజ్యాంగ చట్టాలన్నింటినీ కూడా చరిత్రను అవగాహన చేసుకొని, చరిత్రను బేస్ చేసుకొని దీన్ని చదివినట్లయితే మనకు ఈ టాపిక్ నుంచే కాకుండా ఇండియన్ పాలిటీలో మొత్తంగా తీసుకుంటే మనకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్ నుంచి ఓవరాల్గా మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక ఈ టాపిక్ను బేస్ చేసుకొని ఇతర రాజ్యాంగంలోని, ఇండియన్ పాలిటీలోని ఇతర టాపిక్స్ నుంచి కూడా ఒక 2-3 క్వశ్చన్స్ రావచ్చు. మొత్తానికి ఓవరాల్గా 3 to 4 క్వశ్చన్స్ అనేటువంటిది మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా మనకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఈ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అంతా కూడా మనకు ఆధునిక భారతదేశ చరిత్రను బేస్ చేసుకొని ఇవి చదువుతాం. కాబట్టి ఇండియన్ హిస్టరీలో మనం భాగంగా అక్కడి నుంచి కూడా మనకు ఒక 3 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా 6 to 7 క్వశ్చన్స్ మనకు గ్రూప్ 2లో ఈ టాపిక్ మనం పూర్తిగా చదువుకున్నట్లయితే 6 to 7 క్వశ్చన్స్ మనకు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి రాజ్యాంగ చట్టాలను చరిత్రను ఆధారంగా చేసుకొని చదవకపోవడం వల్ల, చరిత్రను ఆధారంగా చేసుకొని బోధించకపోవడం వల్ల, ఈవెన్ ఫ్యాకల్టీలు బోధించకపోవడం వల్ల, మరియు అభ్యర్థులు చదవకపోవడం వల్ల ఈ టాపిక్ అంటేనే బోర్ టాపిక్ అని చెప్పేసి ఈ టాపిక్ను పక్కన పెట్టి మిగతా టాపిక్స్ నుండి చదవడం ప్రారంభిస్తారు. కానీ అది సరి అనేది కాదు. ఎందుకంటే రాజ్యాంగం యొక్క పునాదులుగా చెప్పబడే రాజ్యాంగ చట్టాలను చదవకుండా మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు మనకు అర్థం కాదు. కాబట్టి భారత రాజ్యాంగం ఏర్పడడానికి కారణమైనటువంటి ఈ రాజ్యాంగ చట్టాలను చదువుకొని భారత రాజ్యాంగంలోని ఇతర అంశాలను మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మొదటి దశ నుండి ప్రారంభిస్తాం. సో మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు కొనసాగింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది, సో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికారంతో ఏర్పడిన పబ్లిక్ ప్రైవేటు వర్తక కంపెనీ. సో ఈ పబ్లిక్ ప్రైవేటు వర్తక కంపెనీ అయినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి మరి ఎప్పుడు ఎంటర్ అయింది అంటే 1608 సంవత్సరంలో ఎంటర్ అయింది. 1608 సంవత్సరంలో మరి భారతదేశంలో ఏ ప్రాంతం వద్ద వర్తకమును ప్రారంభించింది? ఇంపార్టెంట్ ఇది. సూరత్ వద్ద వర్తకమును ప్రారంభించింది. సో మనకు గతంలో పోర్చుగీస్ కంపెనీ కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత వచ్చినటువంటి ఫ్రెంచ్ కంపెనీ కానీ అవి కూడా సూరత్ వద్దనే వాటి మొదటి వర్తక స్థావరాలను ఏర్పాటు చేశాయి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తొలి వర్తక స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకుంది అంటే సూరత్ వద్ద. ఏ ఇయర్లో ఏర్పాటు చేసుకుంది అంటే 1608 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకేనా. 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ వద్ద ఒక ఫ్యాక్టరీని కట్టుకోవడం కోసం భారతదేశ చక్రవర్తి అయినటువంటి మొఘల్ చక్రవర్తి యొక్క అనుమతి కోసము ఒక రాయబారిని కూడా పంపడం జరుగుతుంది. అయితే ఆ రాయబారి సర్ విలియం హాకిన్స్ అనేటువంటి రాయబారి ఈ మన
మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ ఆస్థానానికి వెళ్తారు. కానీ జహంగీర్ చక్రవర్తి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి సూరత్లో ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వకుండా, అధికారం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా పోర్చుగీసు వర్తక కంపెనీ అడ్డుకుంటుంది. సో పోర్చుగీసు వర్తక కంపెనీ అయిన ఎస్టోడా ఇండియా కంపెనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల మొఘల్ చక్రవర్తి నుండి లేదా భారత చక్రవర్తి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి సూరత్లో ఫ్యాక్టరీ నిర్మించుకునేటువంటి అవకాశం దక్కలేదు. సో దీనితో 1611 సంవత్సరంలో ఈ పశ్చిమ తీరంలో సూరత్ వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం దక్కలేదు కాబట్టి, అంతేకాకుండా పశ్చిమ తీరంలో చాలా రేవు పట్టణాలు పోర్చుగీసు వర్తక కంపెనీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి తూర్పు తీరం వైపు కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో తూర్పు తీరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి వర్తక స్థావరంగా మనం మచిలీపట్నంను పేర్కొంటాం. సో తూర్పు తీరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి వర్తక స్థావరం సూరత్ అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ మచిలీపట్నం వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయ్యే నాటికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక స్థావరమును ఏర్పాటు చేసుకునే నాటికి అప్పటికే డచ్ వారు అక్కడ వర్తకం ప్రారంభించారు. డచ్ వారు 1605 సంవత్సరంలోనే మచిలీపట్నంలో వర్తక వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అంటే మచిలీపట్నంలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంత పోటీ ఉన్నది అని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. 1613 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు పోర్చుగీసు వర్తక కంపెనీకి అనగా ఎస్టోడా ఇండియా కంపెనీకి మధ్య ఒక చిన్న యుద్ధం సూరత్ వద్ద జరుగుతుంది. సో ఆ యుద్ధంలో ఈ సైనిక యుద్ధం అంటే మామూలుగా ఈ వర్తక సంఘాలు, వర్తక కంపెనీలైనటువంటి ఇవి ఈ అరేబియా సముద్రంలో సూరత్ వద్ద యుద్ధం చేయడం వల్ల ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధిస్తుంది. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీసు వర్తక కంపెనీని ఓడించడంతో ఇక మొఘల్ చక్రవర్తి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం కూడా వచ్చేటువంటిది ఏర్పడింది. ఎందుకంటే ఏ పోర్చుగీసు కంపెనీ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళకు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం దక్కలేదో ఆ పోర్చుగీసు కంపెనీనే ఓడించారు కాబట్టి ఇక వీళ్ళకు ఇతర కంపెనీల నుంచి పోటీ అనేటువంటిది కొంతవరకు తగ్గింది. సో 1615 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ వద్ద ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి మరియు ఇతర ప్రాంతాలలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం మళ్ళీ మొఘల్ చక్రవర్తి వద్దకు ఒక రాయబారిని పంపిస్తారు. ఆ రాయబారి పేరే సర్ థామస్ రో అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ ఆస్థానానికి వెళ్ళి ఈ సూరత్లో మరియు ఇతర ప్రాంతాలలో వర్తకం ఏర్పాటు చేసుకోవడానికి, సూరత్లో ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి అనుమతిని పొందడం జరుగుతుంది. సో ఇది అనుమతి అనేది పూర్తిగా 1618 నాటికి వచ్చింది అని చెప్పేసి అంటారు. అంటే 1615లో ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి యొక్క రాయబారం 1618లో ఫలించింది. 1618లో సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే పశ్చిమ తీరంలో ఒక సూరత్ వద్ద తప్పించి ఇతర ప్రాంతాలలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆధిపత్యం లేదు, పోర్చుగీసు వర్తక కంపెనీకి ఆధిపత్యం ఉంది. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రధానమైనటువంటి రేవు పట్టణాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఎందుకంటే పశ్చిమ తీరంలో కానీ తూర్పు తీరంలో కానీ తన యొక్క సరుకులను, కంపెనీ యొక్క వ్యాపార సరుకులను ఇంగ్లాండ్ దేశానికి పంపించాలి అంటే సో ప్రధానమైనటువంటి రేవు పట్టణం అవసరం. ఇప్పుడు సూరత్ రేవు పట్టణం నుంచి పంపించిన, బాంబే రేవు పట్టణం నుంచి పంపించిన అది పోర్చుగీస్ కంపెనీ ఆధీనంలో ఉన్నటువంటి రేవు పట్టణాలు కాబట్టి సో వారికి కొంత సొమ్ము చెల్లించాల్సినటువంటి అవసరం, శిస్తు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఆ విధంగా లేకుండా ప్రధానమైన రేవు పట్టణాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకుంటే ఇక భారతదేశంలో ఏ ప్రాంతం నుండైనా వారు చేసినటువంటి వర్తక సరుకులను తమ రేవు పట్టణం ద్వారా వాళ్ళ దేశానికి పంపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కావున ఆ రకమైనటువంటి ప్రయత్నంలో 1639 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు తీరంలో మనకు ఒక ప్రాంతంలో అంటే తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రాంతం వద్ద రేవు పట్టణం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసింది.
సో ఆ రోజు అది నెల్లూరు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంగా మనకు భావించబడింది. సో ముఖ్యంగా ఈ చంద్రగిరి రాజులుగా పేరుగాంచినటువంటి మూడవ వెంకటపతి రాయులు అనగా మనకు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలిస్తున్న కాలం అది. విజయనగర సామ్రాజ్యంలో మొత్తం 4 వంశాలు పరిపాలన చేస్తారు. అందులో మనకు చివరి వంశం అరవీటి వంశం. ఈ అరవీటి వంశంలో వెంకటపతి రాయులు అనేటువంటి రాజు ఈ చంద్రగిరిని ప్రధానంగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. ఈ వెంకటపతి రాయులు కాలంలో వీరు ఒక రేవు పట్టణాన్ని నిర్మించాలి అని చెప్పేసి భావించుకున్నారు ఆ ప్రాంతంలో. అప్పుడు వెంకటపతి రాయుల నుంచి వీరికి ఒక గ్రామం 100 సంవత్సరాల వరకు లీజుకు పొందే విధంగా ఇద్దరు అన్నదమ్ములు సహాయం చేశారు. ఆ ఇద్దరు అన్నదమ్ములే దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప. దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప సోదరుల యొక్క సహకారంతో వెంకటపతి రాయుల నుండి వారికి ఒక సముద్ర తీర గ్రామం లీజుకు 100 సంవత్సరాలకు లీజుకు దక్కడం అనేటువంటి జరిగింది. ఆ గ్రామాన్ని వాళ్ళు రేవు పట్టణంగా మార్చుకున్నారు. ఆ రేవు పట్టణానికే వాళ్ళు పెట్టినటువంటి పేరు ఈ దామెర్ల సోదరుల యొక్క తండ్రి గారు అయినటువంటి చెన్నప్ప పేరు మీదుగా ఆ రేవు పట్టణానికి చెన్నాపట్టణము అని నామకరణం చేశారు. అలా చెన్నాపట్టణము అనేటువంటి ప్రధానమైన రేవు పట్టణం ఈస్ట్ ఇండియా కంపెనీ 1639 సంవత్సరంలో నిర్మించింది. సో ఈ చెన్నాపట్టణంలోనే సెయింట్ జార్జీ కోట అని చెప్పేసి నిర్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రధాన ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి అధికారి అయినటువంటి ఫ్రాన్సిస్ డే అనేటువంటి అధికారి యొక్క సహకారంతో ఈ సెయింట్ జార్జీ కోట మరియు చెన్నాపట్టణం నగర నిర్మాణం అనేటువంటిది జరిగింది. అందుకే చెన్నాపట్టణం నగర నిర్మాతగా ఫ్రాన్సిస్ డేను పేర్కొంటారు. ఎవరతను? ఫ్రాన్సిస్ డే. ఈ చెన్నాపట్టణమే కాలక్రమేణా మాడ్రాస్గా మారింది. సో దీన్ని మనం ప్రస్తుతము మద్రాస్ అని పిలుస్తున్నాము. ఓకేనా? మద్రాస్ అని పిలుస్తున్నాం. సో చెన్నాపట్టణం మద్రాస్గా మారడానికి కారణం ఏమిటి అంటే దీని వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంది. ఆ రోజు చెన్నాపట్టణం అనేటువంటి రేవు పట్టణంలో స్థానిక ఆటవిక జాతుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కంపెనీ వాళ్ళు. అంటే కంపెనీ సరుకులను వాళ్ళు రేవు పట్టణం ద్వారా పంపించుకునేటప్పుడు ఆ సరుకులను దొంగలించడం కానీ, లేదంటే కంపెనీ వర్తకుల పట్ల కొంత వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం కానీ స్థానికుల యొక్క ఇబ్బందులు ఎక్కువ ఉండేవి. అందుకే ఈ స్థానికులను వాళ్ళు కొంత మ్యాడ్రాస్కెల్స్ అని చెప్పేసి తిడుతూ ఉండేవాళ్ళు. ఆ మ్యాడ్రాస్కెల్స్ అనేటువంటి పదమే మ్యాడ్రాస్గా మారింది అని చెప్పేసి ఒక నానుడి అనేటువంటిది ఉంది. సో ఏదేమైనప్పటికీ చెన్నాపట్టణమే తర్వాత కాలంలో మద్రాస్ నగరంగా పేరుగాంచింది అని చెప్పేసి అంటారు. అందుకే 2006 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు శాసనసభ మళ్ళీ మద్రాసు నగరం పేరును చెన్నైగా మార్చుకున్నారు. ఇక్కడ చెన్నైగా మార్చుకోవడానికి కూడా కారణం ఏంటంటే చెన్నాపట్టణం అనేటువంటి దాని పూర్వనామం కాబట్టి చెన్నాపట్టణం అంటే మళ్ళీ అది ఆంధ్ర పదంగా ఉండబడుతుంది అని చెప్పేసి చెన్నాపట్టణం అనే వాళ్ళ తమిళ పదంలో వచ్చే విధంగా చెన్నై అని చెప్పేసి వాళ్ళు పిలుచుకోవడం జరిగింది. ఇలా ఈ మద్రాస్ నగరం ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నై యొక్క ఈ నగరమే ఈస్ట్ ఇండియా కంపెనీ 1639 సంవత్సరంలో ప్రధాన రేవు పట్టణంగా నిర్మించుకున్నటువంటిది. తూర్పు తీరంలో దీనికి ప్రధానమైన రేవు పట్టణం ఈ విధంగా ఉండింది. తర్వాత ఇక పశ్చిమ తీరంలో ఎక్కువ వర్తకం చేయడానికి చాలా అనుకూలమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి పశ్చిమ తీరంలోనే. సో అయితే పశ్చిమ తీరంలో మనకు ప్రధానంగా పోర్చుగీస్ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. ఓకేనా? ఒక సూరత్ వద్ద వీళ్ళకు వర్తకం చేసుకునేటువంటి వీలుగా ఫ్యాక్టరీ నిర్మాణం ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలలో మాత్రం ఎక్కువగా పోర్చుగీస్ కంపెనీ మనకు లాభదాయకంగా కొనసాగుతుంది. తూర్పు తీరంలో కొంత స్థిరపడినప్పటికీ పశ్చిమ తీరంలో కూడా ఒక ప్రధానమైనటువంటి రేవు పట్టణం ఉంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చినటువంటి సరుకులను వాళ్ళ దేశానికి పంపించడం కోసం, సరుకులు అంటే అసలు ఏ సరుకులు? సుగంధ ద్రవ్యాలు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ, పోర్చుగీస్ కంపెనీ కానీ, ఇతర యూరోపియన్ కంపెనీస్ కానీ భారతదేశానికి ఎందుకు వచ్చాయి అని అంటే ఇవి సుగంధ ద్రవ్యాలను తమ దేశానికి పంపించడానికి, అంటే ఔషధాలుగా ఉపయోగపడేటువంటి సుగంధ ద్రవ్యాలకు ఎక్కువ డిమాండ్ అనేది యూరోపియన్ ఖండంలో ఉంది. సో యూరోప్ ఖండంలో ఉంది. అందుకే యూరోపియన్ కంపెనీస్ ఎక్కువగా మనకు ఈ 16-17వ శతాబ్దంలో
భారతదేశం వంటి తూర్పు దేశాల వైపు వచ్చాయి. ఇండోనేషియా మొదలైన ప్రాంతాలలో కూడా వీళ్ళు వర్తకం చేశారు. సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి వాళ్ళ దేశాలకు పంపించడం అనేటువంటి చాలా లాభదాయకమైనటువంటి వర్తకం ఇది. సో ఈ రకమైనటువంటిది పశ్చిమ తీరంలో ఎక్కువగా, మనకు ప్రధానంగా కేరళకు సంబంధించినటువంటి ఈ తీరంలో ఎక్కువ సుగంధ ద్రవ్యాలు లభించేవి. ఇవన్నీ కూడా వాళ్ళ దేశానికి పంపించుకోవాలి. సో పంపించుకోవాలంటే ఇక్కడ ప్రధానమైన రేవు పట్టణం ఒకటి కావాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలోచిస్తున్నటువంటి సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంత అదృష్టం అంటే, ఎలాంటి కష్టం లేకుండానే వారికి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి, ఈ భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణాలలో అతి ముఖ్యమైనటువంటి పట్టణం, అతిపెద్ద రేవు పట్టణము బాంబే రేవు పట్టణం. ఆ బాంబే రేవు పట్టణం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడం అనేటువంటిది కంపెనీ యొక్క వాణిజ్యపరమైనటువంటి దశ తిరిగింది అని చెప్పేసి మనం అనొచ్చు. బాంబే అనేటువంటిది ఆనాడే కాదు, ఈనాడు కూడా భారతదేశానికి ఆర్థిక నగరంగా కొనసాగుతున్నటువంటిది. దాన్ని ప్రస్తుతం మనం ముంబైగా పిలుస్తున్నాం. అలాంటి బాంబే రేవు పట్టణాన్ని ఈస్ట్ ఇండియా మన పోర్చుగీస్ కంపెనీ డెవలప్మెంట్ చేసింది. అయితే ఇది ఒక వైవాహిక సంబంధాల ద్వారా ఈ ఎస్టోడా ఇండియా కంపెనీ నుండి బాంబే రేవు పట్టణం ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే, పోర్చుగీసు యువరాణైనటువంటి క్యాథరిన్ బ్రిగాంజాను ఇంగ్లాండ్ యువరాజైన ప్రిన్స్ చార్లెస్కి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పోర్చుగీసు కంపెనీ బాంబే రేవు పట్టణాన్ని, ఆ బాంబే రేవు పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ డేవిడ్ కోటను ఆ యువరానికి మ్యారేజ్ గిఫ్ట్గా ఇస్తారు. సో ఇక్కడ ఒక్కసారి అభ్యర్థులు ఆలోచించండి, సిల్లీ కాకపోతే ఇది మన దేశంలో వర్తకం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మన దేశంలోని ప్రధానంగా పట్టణాలు ఏర్పాటు చేసుకోవడం, ఆ పట్టణాలను వాళ్ళు ఇతరులకు గిఫ్టులుగా ఇవ్వడం, అంటే మన దేశంలో రాజుల యొక్క అనైక్యత ఎంతవరకు ఉంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే భారతదేశం మొత్తాన్ని మొఘలు సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పటికీ అనేక చిన్న చిన్న రాజ్యాలు కూడా ఉండేవి. సామంత రాజ్యాలుగా కొన్ని స్వతంత్ర రాజ్యాలుగా చిన్న రాజ్యాలు ఉండేవి. అయితే ఆ చిన్న స్వదేశీ రాజ్యాల మధ్య ఐక్యత అనేటువంటిది ఉండేది కాదు. ఆ ఐక్యత లేకపోవడమే, ఆ అనైక్యత లేకపోవడమే ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి ఇతర యూరోపియన్ కంపెనీస్కు అవకాశం దక్కింది. అందుకే వాళ్ళు రేవు పట్టణాలు ఏర్పాటు చేసుకోవడం, కోటలు నిర్మించుకోవడం, వాళ్ళు ఇతరులకు, వాళ్ళ రాజులకు, యువరాణులకు మ్యారేజ్ గిఫ్టులుగా ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనకు ప్రశ్న తలెత్తడం అనేది జరుగుతుంది. అంటే మొత్తానికి భారతదేశంలో స్వదేశీ రాజుల యొక్క అనైక్యతనే దీనికి కారణము అని చెప్పొచ్చు. తర్వాత మరి ఈ పోర్చుగీస్ యువరానికి వెళ్ళినటువంటి మ్యారేజ్ గిఫ్ట్ అయినటువంటి బాంబే రేవు పట్టణము మరియు సెయింట్ డేవిడ్ కోట అనేటువంటిది ఇంగ్లాండ్ యువరాజుకు వెళ్ళడము, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం అనేది జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి 1668 సంవత్సరంలో బాంబే రేవు పట్టణము అనేది దక్కింది. సో ఈ బాంబే రేవు పట్టణంలో నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి కోటనే సెయింట్ డేవిడ్ కోట. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు, మరే ఇతర కంపెనీలు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రేవు పట్టణాలలో వాళ్ళు ఒక కోట నిర్మాణం కూడా చేశారు. కోటల నిర్మాణం ఎందుకు చేస్తున్నారు అని అంటే, సో కోటలు అనేవి 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి వర్తక స్థావరంగా ఉపయోగపడతాయి, 2 సైనిక స్థావరాలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా వాళ్ళు ఇతర కంపెనీలను ఓడించడం కోసం, ఇతర కంపెనీలపై ఆధిపత్యం చేయడం కోసం, అవసరమైతే స్వదేశీ సంస్థానాల రాజులను, స్వదేశీ రాజ్యాల రాజులను ఎదుర్కోవడం కోసం కూడా సైనిక బలాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. కాబట్టి ఈ కోటల నిర్మాణం పైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇలా బాంబే రేవు పట్టణము, మద్రాస్ రేవు పట్టణం అనేది 1668 నాటికి అది ఈస్ట్ ఇండియా కంపెనీవి అని మనకు గుర్తుండాలి. తర్వాత 1698 సంవత్సరంలో ఇక పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో, ఈ 2 తీరంలో కూడా 2 రేవు పట్టణాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండడం చాలా వ్యాపారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అభివృద్ధి చెందడానికి కారణమైంది. అయితే ఇటు ఈశాన్య తీరం వైపు మనం చూసినట్లయితే, తూర్పు దేశాల వైపు, తూర్పు రాజ్యాల వైపు, ఈశాన్య రాజ్యాల వైపు మనం చూసినట్లయితే అక్కడ కూడా ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో ఈ వర్తక సంఘాలు, వర్తక కంపెనీలు, అంటే ఎస్టోడా ఇండియా కంపెనీ కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ, డచ్ కంపెనీలు కానీ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ హుగ్లీ అనే ప్రాంతం వద్ద వర్తకం చేసేది. అయితే ఆ బెంగాల్ రాష్ట్రంలో కూడా ప్రధానమైన రేవు పట్టణం నిర్మించుకోవాలి అని చెప్పేసి కంపెనీ ఆలోచన చేసింది. ఆ సమయంలో ఔరంగజేబ్ చక్రవర్తి నుండి ఒక 3 గ్రామాలను కంపెనీ కొనుగోలు చేసి, ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసి ఆ 3 గ్రామాలను ఒక నగరముగా, ఒక రేవు పట్టణంగా డెవలప్ చేశారు. ఆ రేవు పట్టణమే కలకత్తా అనేటువంటి రేవు పట్టణం 1698 సంవత్సరంలో ఏర్పడింది.
ఈ కలకత్తా అనే రేవు పట్టణము ఈ పేరు కూడా ఎలా వచ్చింది అంటే గోవిందాపూర్, సుతనతి, కాళీఘాట్. గోవిందాపూర్, సుతనతి, కాళీఘాట్ అనేటువంటి 3 గ్రామాల యొక్క నిర్మాణమే, 3 గ్రామాల యొక్క ఒక నగరమే మనకి కలకత్తా అనే నగరం. అంటే కాళీఘాట్ అనేటువంటి పేరు మీద, కాళీఘాట్ అనేటువంటి కాళికా మాత యొక్క ఘాటుగా మనకు కాళీఘాట్ అంటారు. ఈ కాళీఘాట్ అనేటువంటి పేరు మీదుగా దీనికి కలకత్తా అనేటువంటి నగరంగా రూపొందించడం జరిగింది. ఇలా కలకత్తా నగరం 1698 సంవత్సరం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన రేవు పట్టణాలలో ఒక రేవు పట్టణంగా మనం చెప్పవచ్చు. మరి ఏ రేవు పట్టణము ఏర్పాటు చేసుకున్నా అక్కడ ఖచ్చితంగా వీళ్ళకు ఒక కోట నిర్మాణం ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడ వీళ్ళు నిర్మించినటువంటి కోట పోర్ట్ విలియం కోట. ఏ కోట అండి? పోర్ట్ విలియం కోట. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో నిర్మించిన మొదటి కోట మద్రాసులోని సెయింట్ జార్జి కోట అయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో నిర్మించినటువంటి అతిపెద్ద కోట మరియు శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా పేరుగాంచినటువంటిది పోర్ట్ విలియం కోట. సో 1698 సంవత్సరం నాటికి భారతదేశంలో 3 పువ్వులు 6 కాయలుగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తకం అద్భుతంగా కొనసాగుతున్నది. సో ఇక్కడ ఈ 3 నగరాల గురించి ప్రధానంగా ఒక పట్టిక, ఒక టేబుల్ రూపంలో మీకు వివరిస్తాను. చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఫస్ట్ నగరము మద్రాస్ నగరం. ఈ మద్రాస్ నగరం అనేది 1639లో రూపొందినది. సో ఈ నగరంలో నిర్మించినటువంటి కోట సెయింట్ జార్జి కోట. సో ఈ కోట మరియు నగర నిర్మాతగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ డే. ఓకే. తర్వాత రెండవ నగరము బాంబే రేవు పట్టణం. ఈ బాంబే రేవు పట్టణం 1668 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోట సెయింట్ డేవిడ్ కోట. సో ఈ ప్రాంత నిర్మాతగా గెరాల్డ్ అంజీర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. గెరాల్డ్ అంజీర్. ఇక తర్వాత 3వ ప్రాంతము కలకత్తా. సో కలకత్తా అనేటువంటి ఈ రేవు పట్టణం 1698 నాటికి ఏర్పడింది. ఇక్కడ వీళ్ళు నిర్మించుకున్నటువంటి కోట పోర్ట్ విలియం కోట. పోర్ట్ విలియం కోట. సో ఈ ప్రాంతం నిర్మాతగా, ఈ కోట నిర్మాత అనుకున్నా లేదా కలకత్తా నగర చీఫ్ ఇంజనీర్గా నిర్మాతగా పేర్కొంటే ఇక్కడ మనకు జాబ్ చార్నాక్ అనేటువంటి వ్యక్తి ఈ నగర నిర్మాతగా పేరుగాంచారు. ఇలా 3 నగరాలు, 3 కోటలు మరియు నగర నిర్మాతల పేర్లు మనం గుర్తుంచుకుంటే అది మనకు ఇండియన్ పాలిటీలో ఉపయోగపడకపోయినా ఇండియన్ హిస్టరీలో మనకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా 3 నగరాలతో అద్భుతంగా వర్తకం చేస్తున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి మరి స్వదేశీ రాజ్యాల నుంచి తరచుగా కొంత వ్యతిరేకత రావడం, ఆ రాజ్యాల యొక్క రాజులను భయానో నయానో వాళ్ళు ఒప్పించి తర్వాత ఆ ప్రాంతంలో వారు వర్తకం చేసుకోవడం ఈస్ట్ ఇండియా కంపెనీకి శరామామూలుగా మారిపోయింది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఒక ముప్పు మాత్రం, ఒక కష్టం మాత్రం చాలా పెద్దది. ఏమిటంటే భారతదేశంలో ఒక రాజ్యానికి నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలిస్తూ ఆ రాజ్యంలో తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి. ఆదేశాలను ధిక్కరించినటువంటి విదేశీ కంపెనీలు ఎవరున్నా కూడా తమ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కొన్ని కఠినమైనటువంటి నియమాలను తీసుకురావడం జరిగింది. సో అదే బెంగాల్ ప్రాంతం. సో బెంగాల్ నవాబుగా సిరాజుద్దౌలా అనేటువంటి వ్యక్తి రాజ్య అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి కష్టాలు ఎదురైనాయి. అయితే ఇక్కడ బెంగాల్ అనేటువంటి రాజ్యం గురించి ఒకసారి మనం చూద్దాం. భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పరిపాలించే కాలంలో మనకి యూరోపియన్ కంపెనీస్ భారతదేశంలోకి ఎంటర్ అయినాయి. పోర్చుగీస్ కంపెనీ కావచ్చు, మన పోర్చుగీస్ కంపెనీ కావచ్చు, ఇంగ్లాండ్ కంపెనీ కావచ్చు, తర్వాత డచ్ వారి కంపెనీ కావచ్చు, ఫ్రెంచ్ వారి కంపెనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు భారతదేశంలోకి అని అంటే మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఎంటర్ అయ్యారు. భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనా కాలంలో 2 దశలు ఉంటాయి. ఒకటి తొలి మొఘల్స్, మలి మొఘల్స్ అంటారు. అంటే మనకు బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు తొలి మొఘల్ చక్రవర్తుల పాలన అంటారు. వాళ్ళు సార్వభౌమాధికారాన్ని దేశంపై కలిగి ఉన్నారు. మలి మొఘల్స్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఔరంగజేబు మరణాంతరం వచ్చినటువంటి మలి మొఘల్స్ అందరూ కూడా, మలి మొఘల్స్గా చెప్పబడినటువంటి చక్రవర్తులు అందరూ కూడా అసమర్థులు మరియు వారికి దేశం పైన అధికారం లేదు.
ఒక రాజుగా మాత్రమే వారు పేరుకు మాత్రమే ఉన్నారు తప్ప వాళ్ళు రాజ్య అధికారాన్ని సామ్రాజ్య విస్తరణను మాత్రం వాళ్ళు చేయలేదు. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనా కాలంలోనే, ఔరంగజేబు పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే మనకు బెంగాల్ అనేటువంటి ఒక సుబా అంటారు. అంటే మొఘల్ చక్రవర్తులు భారతదేశం మొత్తాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ సుబాలుగా ఏర్పాటు చేశారు. సుబాలు మీన్స్ రాష్ట్రాలు. సో ఆ సుబాలకు గవర్నర్స్గా తమ రాజకుటుంబీకులను కానీ లేదా ఇతర అధిపతులను కానీ నియమించేటువంటి వాళ్ళు. అలా మొత్తం 21 సుబాలు అనేటువంటివి ఔరంగజేబు పరిపాలనా కాలం నాటికి ఉన్నాయి. సో భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు లేదా మొత్తం సుబాలు ఎన్ని అంటే 21. ఆ 21 సుబా మనకు గోల్కొండ సుబా అంటాం. అయితే ఈ 21 సుబాలలో అతిపెద్ద సుబాగా మనకు ఎక్కువగా వర్తకంగా నడుస్తున్నటువంటి సుబాగా బెంగాల్ సుబా అనేటువంటిది ఉంది. అంటే బెంగాల్ రాష్ట్రం. ఈ బెంగాల్ అనే రాష్ట్రాన్ని 1940 సంవత్సరంలోనే అలీ వర్దీ ఖాన్ అనేటువంటి పాలకుడు మొఘల్ చక్రవర్తుల నుండి తన ప్రాంతాన్ని స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకొని పరిపాలిస్తున్నారు 1740 నుంచే. ఆ అలీ వర్దీ ఖాన్ యొక్క మనవడే సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా అనేటువంటి వాడు రాజ్యానికి వచ్చే నాటికి వాడి వయస్సు 23-24 సంవత్సరాలు అని అంటారు. అంటే అతి చిన్న వయస్సులో యువకుడిగా ఉన్నటువంటి సిరాజుద్దౌలా రాజ్య అధికారం చేపట్టే నాటికి సో అతనికి తన రాజ్య అధికారం పూర్తి తనదే కాబట్టి తన ప్రాంతంలో ఉన్నటువంటి వర్తకం చేసేటువంటి ఏ విదేశీ కంపెనీ కూడా తన ఆదేశాలకు తలొగ్గి ఉండాల్సిందే. ఒకవేళ తన ఆదేశాలను ధిక్కరించినట్లయితే అవి తమ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి కొన్ని కఠినమైనటువంటి నియమాలు తీసుకొచ్చాడు. ఈ కఠినమైన నియమాలలో మనకు 3 ప్రధానమైనటువంటివి. అవేమిటంటే, ఒకటి, ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ మరేదైనా వర్తక కంపెనీ కానీ తమ ప్రాంతంలో వర్తకం చేసుకోవడం కోసం తమ అనుమతి ఉండాల్సిందే. అంటే గతంలో మొఘల్ చక్రవర్తి నుండి అనుమతి ఉందనో లేదంటే తన తాతగారి నుంచి అనుమతి ఉందనో కాదు. ఇప్పుడు రాజ్యానికి నేను వచ్చాను కాబట్టి, నేను స్వతంత్ర పాలకుని కాబట్టి నా ప్రాంతంలో వర్తకం చేయాలి అంటే నా పర్మిషన్ మీకు ఉండాలి. ఒకటి. రెండవది మీరు ఏ సరుకులైతే వర్తకం సరుకుల వర్తకం చేస్తున్నారో వాటి వివరాలు ఇవ్వాలి. మరియు మేము నిర్ణయించిన మేరకు మీరు శిస్తు క్రమం తప్పకుండా చెల్లించాలి. 2వ నిబంధన. ఇక 3వ నిబంధన ముఖ్యమైనది, కోటల నిర్మాణాలు మీరు చేపట్టకూడదు. చాలా గొప్ప పాలకుడు. ఎందుకంటే వర్తకం కోసం వచ్చినటువంటి దరిద్రులు మీరు, వర్తకం కోసం వచ్చినటువంటి వాళ్ళు సైనిక బలాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏంది, కోటలు ఏర్పాటు చేసుకోవడం ఏంది, అసలు మీరు విదేశీయులు, మీరు మా దేశంలో ఇలా ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఏంటి అధికారం? కాబట్టి కోటల నిర్మాణం చేపట్టకూడదు. సో కోటల నిర్మాణం ఒకవేళ ఉన్నట్లయితే వాటిని అంతటితో ఆపేయాలి. కోటలను విస్తరించడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి ఆదేశం చేశారు. అంటే ఏ పాలకుడు చేయనటువంటి విధంగా ఆదేశాలు చేయడం, ఏ పాలకుడు కూడా ఆలోచించని విధంగా మనకు సిరాజుద్దౌలా ఆలోచించాడు. చాలా గొప్ప విషయమే. అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఏమంటారంటే, తమ రాజ్యంలో మీరు వర్తకం చేసుకొని ఉపాధి పొందుతున్నారు కాబట్టి, బ్రతుకుతున్నారు కాబట్టి, నా రాజ్యానికి శత్రు రాజ్యాలుగా ఏవైతే ఉంటే వాటితో మీరు ఎలాంటి వర్తక సంబంధాలు కానీ మైత్రి సంబంధాలు కానీ కలిగి ఉండరాదు. ఒకవేళ కలిగి ఉంటే మీరు మా రాజ్యాల నుండి వెళ్ళిపోండి అన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆదేశం. అయితే ఈ ఆదేశాలన్నింటినీ కూడా ఇతర వర్తక కంపెనీలు అంటే డచ్ కంపెనీ, పోర్చుగీస్ కంపెనీలు పాటించినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం వీటిని ఉల్లంఘించింది, పెడచెవిన పెట్టింది. దానితో ఈస్ట్ ఇండియా కంపెనీ పైన సిరాజుద్దౌలా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఫస్ట్ సిరాజుద్దౌలా ఆదేశాలను ధిక్కరించినందుకు సిరాజుద్దౌలా 1756 సంవత్సరంలో కలకత్తా నగరంలో ఉన్నటువంటి కాసిం బజార్ ప్రాంతంలో ఈ పోర్ట్ విలియం కోట ఉంటుంది. ఈ కలకత్తా రేవు పట్టణాన్ని మరియు పోర్ట్ విలియం కోటను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కలకత్తా రేవు పట్టణాన్ని మరియు పోర్ట్ విలియం కోటను ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించి స్వాధీనం చేసుకొని ఆ కంపెనీ వర్తకులు ఎవరైతే తమ చేతికి చిక్కారో వారిని ఆ కోటలోనే ఒక గదిలో బంధించి వేయడం జరిగింది. అయితే కొంతమంది వర్తకులు మాత్రం ఈ రేవు పట్టణాన్ని ముట్టడి చేయడంతో, ఈ పోర్ట్ విలియం కోటను సిరాజుద్దౌలా సైన్యం ముట్టడి చేయడంతో కొంతమంది వర్తకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోవడం జరిగింది. సో అలాంటి పారిపోయిన వారిలో ఆ రోజు కోటకు సైనిక అధికారిగా ఉన్నటువంటి వారన్ హేస్టింగ్స్ కూడా ఉన్నాడు. మరియు ఆనాడు కలకత్తా రేవు పట్టణానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి డ్రేక్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. సో మొత్తానికి ఒక 150 మంది వరకు వర్తకులు ఈ సిరాజుద్దౌలా సైన్యానికి చిక్కుతారు. ఈ 150 మంది వర్తకులను కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలోనే ఒక గదిలో బంధించి తాళం వేయడం జరుగుతుంది. అయితే ఈ బందీగా ఉన్నటువంటి వాళ్ళని తిరిగి మళ్ళీ
పొందడం కోసము, రేవు పట్టణాన్ని, పోర్ట్ విలియం కోటను తిరిగి దక్కించుకోవడం కోసము ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ ప్రయత్నం చేపట్టింది. అయితే బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి యొక్క ఆదేశం మేరకు మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క గవర్నర్ సైన్యం ఇచ్చి పంపించారు కలకత్తా రేవు పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసము. అయితే ఇందులో ఈ కలకత్తా రేవు పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం మద్రాస్ గవర్నర్ నుంచి ఒక సైన్యం బయలుదేరింది. ఈ సైన్యానికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తియే రాబర్ట్ క్లైవ్. ఈ సైన్యానికి నేతృత్వం వహించినటువంటి వ్యక్తియే రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి ఆర్కాట్ వీరుడుగా పేరుగాంచినవాడు. భారతదేశంలో ఆర్కాట్ వీరుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తులు. సో ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి మంచి యుద్ధ నైపుణ్యమే కాదు, రాజకీయంగా కూడా చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. అంటే కుట్రలు కుతంత్రాల ద్వారా చాలా తెలివితేటలు ఉపయోగించి యుద్ధంలో విజయం సాధించడం, ఈస్ట్ ఇండియా కంపెనీకి లాభం చేయడంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. సో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో వెళ్ళినటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ సైన్యం, మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ప్రధానంగా మనకు 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి. సో అప్పటికే 1756-57 నాటికే మనకు 3 ప్రెసిడెన్సీలు భారతదేశంలో ఉన్నాయి. ఒకటి బాంబే ప్రెసిడెన్సీ, రెండవది మద్రాస్ ప్రెసిడెన్సీ, మూడవది కలకత్తా ప్రెసిడెన్సీ అని అంటాం. ఓకేనా. ప్రెసిడెన్సీ మీన్స్ ఒక రాష్ట్రంగా చెప్పుకోబడిన ప్రాంతం. ఓకేనా. ప్రెసిడెన్సీ అంటే తమ ప్రాంతంగా, అంటే రాష్ట్రంగానే వాళ్ళు ముందు రాష్ట్రాలను ముందుగా వాళ్ళు ప్రెసిడెన్సీలు అన్నారు, తర్వాత వాటిని ప్రావిన్సులు లేదా రాష్ట్రాలుగా చెప్పారు. అలా మనకు బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీలు ఉండేవి. ఈ ప్రెసిడెన్సీలకు గవర్నర్లు కూడా ఉంటారు. ఓకేనా. 1687 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసును మున్సిపల్ కార్పొరేషన్గా చేసింది. 1726 సంవత్సరం నాటికి మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ నగరాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీగా మార్చింది. దానితో పాటు కలకత్తా, బాంబే ప్రెసిడెన్సీలు కూడా ఏర్పడ్డాయి. ఏ ఇయర్ నాటికి 3 ప్రెసిడెన్సీలు ఏర్పడ్డాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1726లో 3 ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసింది. మద్రాస్, బాంబే, కలకత్తా ప్రెసిడెన్సీలు. ఇప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్ సిరాజుద్దౌలా చేతిలో ఓడిపోవడం, కలకత్తా రేవు పట్టణాన్ని, పోర్ట్ విలియం కోటను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి యొక్క ఆదేశంతో సైన్యాన్ని పంపించారు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ సైన్యానికి నేతృత్వం వహించిన వాడే రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ మరి ఈ కలకత్తా రేవు పట్టణాన్ని చాలా తెలివిగా సిరాజుద్దౌలా చేతి నుంచి పొందడం జరుగుతుంది. ఎలా అంటే సిరాజుద్దౌలాకు కొంతమంది తన ఆస్థానంలోని కొంతమందికి సిరాజుద్దౌలాకు పడదు. సో ప్రధానంగా సిరాజుద్దౌలా యొక్క దివానిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తియే మీర్ జాఫర్. ఈ మీర్ జాఫర్కి సిరాజుద్దౌలాకు మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. సో అది తెలుసుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ సేనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్తో రహస్య భేటీ అవుతాడు. రహస్య భేటీ అయ్యి, సో మీరు ఒకవేళ సిరాజుద్దౌలాను ఓడించడంలో మాకు సహకరించినట్లయితే తర్వాత ఈ రాజ్యానికి మీరే నవాబు చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తారు. సో తర్వాత ఇక ఈ బెంగాల్లో బాగా వర్తకం చేసేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు, మన స్వదేశీయుడే. అతని పేరు జగత్ సేఠ్. ఈ జగత్ సేఠ్ అనేటువంటి వర్తకుడు ఆ కాలంలోనే బ్యాంక్ ఏర్పాటు చేసిండు. సో మీరు ఎకానమీలో బ్యాంకులకు సంబంధించినటువంటి టాపిక్ చెప్పుకునేటప్పుడు జగత్ సేఠ్ పేరు కూడా మీకు వస్తూ ఉంటుంది. అంటే బెంగాల్ రాష్ట్రంలోనే ఆ కాలంలోనే వాణిజ్య బ్యాంకును ఏర్పాటు చేసి చాలా మందికి రుణాలు ఇచ్చేటువంటి వారు. ఎంత పెద్దోడు అంటే ఏకంగా ఈ రాజుకు కూడా రుణం ఇచ్చేటువంటి గొప్ప పెద్దోడు అన్నట్టు, అంత ధనవంతుడు అన్నట్టు. అలాంటి జగత్ సేఠ్ను తమ వైపు తిప్పుకొని స్వదేశీ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకు ఆర్థిక సహకారాన్ని నిలిపేస్తాడు. ఎందుకంటే ఒక రాజు యుద్ధం చేయాలంటే ఆర్థిక సహకారం అవసరం. ఆ ఆర్థిక సహకారం ఇలాంటి వ్యక్తుల నుంచి వచ్చేది, దాన్ని ఆపేస్తారు. తర్వాత ఇక కలకత్తా పోర్ట్ విలియం కోటాను మాణిక్ చంద్ అనేటువంటి వ్యక్తికి అది అప్పగిస్తూ మాణిక్ చంద్ను ఆ కోట యొక్క అధిపతిగా సిరాజుద్దౌలా చేశాడు. ఇప్పుడు మాణిక్ చంద్కే కొంత లంచం ఇచ్చి తిరిగి కోటాను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందుతుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కోటాను పొందినప్పుడు ఆ కోటాలో బందీగా ఉన్నటువంటి వారి యొక్క గదిని తెలిసేసరికి దాదాపుగా ఒక 137 మంది వరకు చనిపోయారు అంటారు. అంటే ఒక 150 మందిని బందీ చేసి ఆ గదిలో వేసి పెడితే కోటను స్వాధీనం చేసుకొని గది ఓపెన్ చేసేసరికి 137 మంది వరకు చనిపోయారు అంటారు. ఒక 13 మంది మాత్రమే బ్రతికున్నారు అంటారు. దీన్నే కలకత్తా చీకటి గది ఉదాంతము అని చెప్పేసి మన చరిత్రలో ప్రధానంగా తెలుసుకుంటాం. మొత్తానికి మాణిక్ చంద్కు లంచం ఇచ్చి మళ్ళీ కలకత్తా పోర్ట్ విలియం కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇక సిరాజుద్దౌలా యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆ యుద్ధానికి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సర్వసిద్ధంగా ఉంటుంది.
సో కుట్రపూరితంగా 1757 జూన్ 23వ తేదీన ప్లాసీ వద్ద ఒక యుద్ధం జరిగింది. ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా సైన్యం ఓడించబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం విజయం సాధించింది. ఓడిపోయినటువంటి సిరాజుద్దౌలా పారిపోతూ ఉంటే మీర్ జాఫర్ కుమారుడైనటువంటి మిలాన్ అనేటువంటి వ్యక్తి వెంబడించి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అండదండలతో బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి అధికారం చేపడతారు. ఏ రోజైతే ప్లాసీ యుద్ధం జరిగిందో ఆ ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించడమే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేయబడినట్టుగా మనం చెప్పొచ్చు. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏదయ్యా అంటే ప్లాసీ యుద్ధము. ఓకేనా? ప్లాసీ యుద్ధం తర్వాత ఇక బెంగాల్లో కలకత్తాకే పరిమితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇతర రేవు పట్టణాలపైన కూడా కొంత ఆజమాయిషి కలిగి ఉంటుంది. ఎందుకంటే తమ యొక్క అండదండలతోటే మీర్ జాఫర్ అనేవాడు నవాబ్ అయ్యాడు కాబట్టి తమ ఆదేశాలను మీర్ జాఫర్ తప్పనిసరిగా పాటించాలి. అయితే ఇది ఎంతవరకు కొనసాగింది అనేది ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనకు ఈ మొదటి దశలో 2 యుద్ధాలు ప్రధానమైనవి. అంటే వాణిజ్యపరమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సంస్థగా మారడానికి 2 యుద్ధాలు కారణమైనవి. ఒకటి ప్లాసీ యుద్ధము 1757 నుండి 1757 జూన్ 23 జరిగింది. ఇక రెండవది బక్సర్ యుద్ధము ఇది 1764లో అక్టోబర్లో జరుగుతుంది. ఈ 2 యుద్ధాలే ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేసేటువంటి అధికారం దక్కించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాణిజ్యపరమైన సంస్థ పరిపాలనా సంస్థగా మారింది. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి పాలనా అధికారాలు వచ్చాయో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనా చట్టాలు చేయడం జరిగింది. ఆ పరిపాలనా చట్టాలనే మనకు రాజ్యాంగ చట్టాలు అంటారు. అవి ఏ విధంగా కొనసాగాయి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.